హాయ్ అండి, ఇది వచ్చేసి సండే వ్లాగ్. ఈరోజు మేము బయటికైతే వెళ్తున్నాము. ఎక్కడికనుకుంటున్నారా? ఈ మధ్య బాగా ఫేమస్ అయిన సత్యబాబు బిర్యానీ పాయింట్కి అయితే వెళ్తున్నామండి. ఇది మేము కేబిహెచ్పిలో ఉన్న సత్యబాబు బిర్యానీ పాయింట్కి వెళ్తున్నాం. ఇలా జేఎన్టీయూ రోడ్లో అయితే ఉంటుందండి. జేఎన్టీయూ రోడ్లో లులు మాల్ దాటిన తర్వాత ఒక 600 to 700 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది లులు మాల్ నుంచి. ఇదిగోండి సత్యబాబు బిర్యానీ పాయింట్. అమ్మ ఎందుకు వెళ్ళామనిపించిందండి. ఎందుకంటే ఆ రష్ను చూసి వామ్మో అనిపించింది. సండేస్ అస్సలే వెళ్ళకూడదు. ఇది ఎగ్జాక్ట్గా ఆల్మండ్ హౌస్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి. రష్ మాత్రం మామూలుగా లేదండి. ప్యాకింగ్ కూడా ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారంటే వీడియో తీయడానికి కూడా అవ్వలేదు మాకు. అంత బిజీగా ఉంది. ఆ రోజు సండే అవడం వల్లనో మరి ఎప్పుడు అంతే రష్గా ఉంటుందో తెలియదు, కానీ చూడండి ఎంతమంది జనమో. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉందండి, కూర్చొని డైనింగ్ చేయడానికి. అండ్ చూసారా మొత్తం జనం ఎక్కడ చూసినా. మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది. వీళ్ళ స్పెషల్స్ అంటే ఇవ్వండి, బాదం మిల్క్ కూడా ఉంది, అలాగే కాజు చికెన్ పకోడీ అంట, చాలా బాగుంది. వీళ్ళది మూసాపేటలో కూడా ఉందండి ఇంకొక బ్రాంచ్. మేమైతే బిర్యానీస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మేమైతే 2 బిర్యానీలు తీసుకున్నామండి. ఒకటైతే సత్యబాబు స్పెషల్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, అలాగే ఇంకోటి సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నామండి. వీటితో పాటు మనకి కర్రీస్ అయితే ఇచ్చారు అక్కడ, గ్రేవీ టైప్, అలాగే గోంగూర గ్రేవీ, అలాగే ఆనియన్స్, ఇంకా చాలా వరకు గ్రేవీస్ అయితే ఇచ్చారు. గ్రేవీ ఏమో కానీ నాకైతే గోంగూర గ్రేవీ చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో అసలు బిర్యానీలో కలుపుకొని తింటుంటే. అలాగే రైతా కూడా ఇచ్చారండి. ఇది స్పెషల్ దమ్ బిర్యానీ, 3 పీసెస్ది ఉంది, 4 పీసెస్ది కూడా ఉంది. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ 280 రూపీస్ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 300 రూపీస్ అనుకుంటా. నాకు ప్రైస్ కరెక్ట్గా గుర్తులేదు. చూడండి ప్యాకింగ్ మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. అసలు రైస్ అనేది ఎటు కదలకుండా మంచిగా ప్యాకింగ్ అయితే చేశారు. అంత హడావిడిలో కూడా చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారండి వీళ్ళు. ఇది వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది వచ్చేసి దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీలో ఒక ఎగ్ ఇచ్చారండి, అలాగే పీసెస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఒక 6 to 7 పీసెస్ వరకు అయితే ఇచ్చారు. అవి కూడా పెద్ద పెద్ద పీసెస్ అయితే ఇచ్చారండి. అండ్ ఫ్రై పీస్ బిర్యానీలో 2 ఎగ్స్ ఇచ్చారు. అండ్ పీసెస్ కూడా బాగున్నాయి, కానీ ఫ్రై పీస్ బిర్యానీ నాకు అంత మసాలా వేసినట్టు అనిపించలేదు, నార్మల్గా ఉంది. ఫ్రై పీస్ కొంచెం గట్టిగా అనిపించిందండి, కానీ దమ్ బిర్యానీలో పీసెస్ మాత్రం టేస్ట్ సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది మాత్రం పక్కా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేసేసానండి. నాకు ఈ రెండిట్లో ఎక్కువ నచ్చింది అంటే కనుక చికెన్ దమ్ బిర్యానీయే నచ్చింది. సత్యబాబు వారి ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. బట్ ఫ్రై పీసే కొంచెం డిసప్పాయింట్ చేసింది. అదర్వైజ్ ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అంతా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఈ బ్రాంచెస్ మూసాపేటలో ఉంది, అలాగే కేబిహెచ్పిలో కూడా ఉందండి. అండ్ లాస్ట్లో మేమైతే బాదం పాలు తీసుకున్నాం. వాళ్ళ ఫేమస్ అంట ఇది. ఇది 500 ml 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ బాటిల్కి. రీజనబుల్గానే అనిపించిందండి 100 రూపీస్ అయితే. అండ్ అదొచ్చేసి సత్యబాబు గారి బిర్యానీ అయితే ఇది బాబురావు గారి పన్నీర్ బిర్యానీ అండి. ఇది మా వారి కోసం, ఆయన వెజ్ తింటారు, నాన్ వెజ్ తినట్లేదు. ఇది కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.